శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరిలో 36వ శ్లోకము భావము. భక్తో భక్తి గుణావృతే ముదం మృతపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాం తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్సలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వాహనం పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. భావము: స్వచ్ఛమైన నా మనస్సు అనే కుండలో ఆనందాన్ని నింపి దాని చుట్టూ భక్తి అనే దారాన్ని కట్టి దానిపై ఆకు మొగ్గలను పోలిన మీ పాదాలను దానిపైన నిండుగా చైతన్యాన్ని ఉంచి పంచాక్షరాన్ని జపిస్తాను. మంత్రం మరియు ఆత్మని కలిగి ఉన్న నా ఈ శరీరాన్ని శుద్ధి చేస్తూ నేను శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తాను ఓ సాంబా. 37వ శ్లోకము భావము. ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనః సంగ సముద్యన్మనోమందానం దృఢభక్తిరజ్ఞసహితం కృత్వా మతిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతర రామ సౌభాగ్యమాతన్వతే. భావం: వేద సాగరాన్ని సాధువులు ఎంతో గౌరవప్రదంగా మథన తీగలాగా మనస్సును భగవంతునిపై దృఢమైన భక్తిని ఉపయోగించారు. మథనం నుండి వారు కోరుకునే వృక్షం, కోరికలు కలిగించే ఆవు మరియు కోరికలు ఇచ్చే రత్నము అయిన సోమను పొంది శాశ్వతమైన ఆనందాన్ని అందించే మకరందాన్ని అందిస్తూ కొనసాగారు. సంపదకి దేవత అయిన లక్ష్మి ఆశీస్సులు. 38వ శ్లోకము భావము. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమోమోచక చేత పుష్కరలక్షితో భవతి చేదానందపాథో నిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయితే. అమృతం యొక్క స్వరూపమైన శివుడు గతంలో చేసిన మంచి పనుల పర్వతాల ద్వారా మాత్రమే చూడవచ్చు. అతను ఎల్లప్పుడూ ప్రసన్నుడు మరియు అందరికీ మేలు చేస్తాడు. ఎల్లప్పుడూ తన భార్య ఉమతో ఉంటాడు. మంచి వ్యక్తులచే పూజింపబడతాడు. తన చేతిలో జింకను ఆడేవాడు అంతటా వ్యాపించి అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. అతని మనస్సు అనే సరస్సులో కనిపిస్తే అప్పుడు ఆనంద సముద్రం అంచుల వరకు పొంగుతుంది మరియు మనస్సు పూర్తిగా సాత్వికమవుతుంది. 39వ శ్లోకము భావము. ధర్మో మే చతురంఘ్రిక సుచరిత పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగలిత కాల సుఖావిష్కృత జ్ఞానానందమహౌషధి సుఫలిత కైవల్యనాథే త్వయి మాన్యే మానస పుండరీక నగరే రాజానవతంసే స్థితే. భావం: కైవల్య అధిపతి అయిన శివుడు అందరూ గౌరవించే రాజుల రత్నం హృదయ కమలం యొక్క నగరంలో పాలించేటప్పుడు ధర్మాన్ని దాని 4 కాళ్లతో చక్కగా పాలించినప్పుడు పాపాలు నశిస్తాయి. కామం, కోపం మరియు అహంకారం కరిగిపోతుంది మరియు ఋతువులు ఆనందాన్ని కలిగిస్తాయి మరియు జ్ఞానం మరియు ఆనందం యొక్క పంట మంచి దిగుబడిని ఇస్తుంది. 40వ శ్లోకము భావము. ధీయంత్రేణ వచో ఘటేన కవితా క్లుల్యోపక్లుల్యాక్రమై
రాణితైచ్చ సదాశివస్య చరితాంబోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాచ్చ భక్తికలమాः సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్మనసేవకస్య భగవన్ విశ్వేశభీతిः కుతః. భావం: తెలివిని యంత్రంగా, పదాలను కుండగా, పద్యాల్ని కాలువలుగా, ఉపకాలువలుగా మలచి సాగరంలా అమృతంలా మధురంగా ఉండే సదాశివ కథలోని జలాలు పంటను అందించే హృదయం క్షేత్రంలో భక్తి యొక్క నారులకు తీసుకువస్తారు. ఓ లోకాలకు ప్రభువా, కరువుల నుండి నాకు భయం ఎక్కడ ఉంది? పాపోత్సాత విమోచనాయ రుచిరైశ్వరాయ మృత్యుంజయాయ